హాయ్ హలో నమస్తే. నేను మీ నాయక్ రవిని. అందరు ఎలా ఉన్నారు? నాకు తెలుసు మీరందరూ బాగానే ఉంటారు. మన ఛానల్ వచ్చేసి ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ ప్రొఫెషనల్. కుదిరితే లైక్ చేయండి, కుదరకపోయినా చేయండి అన్నట్టు అప్పుడప్పుడు గంట సింబల్ కొడుతుండండి, నోటిఫికేషన్స్ ఇట్టే వచ్చేస్తాయి. హాయ్ బడీస్, ఇది ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్. ఈ వాటర్ సంపు నుంచి డైరెక్ట్గా వస్తుంది. దీనికి ఎటువంటి ఫిల్టర్స్ లేదు. ఈ ట్యాంక్ ఫిట్ చేసి 2 years వస్తుంది. ఇప్పటికి 2 times క్లీనింగ్ అయిపోయింది. లోపల డస్ట్ చూస్తున్నారు కదా, ఇదిగో ఈ విధంగా అన్నమాట. బిఫోర్ ట్యాంక్ చూశారు కదా, ఇదిగో ఈ ట్యాంక్ వచ్చేసి కొన్ని సంవత్సరాలు అయింది. ఎన్నిసార్లు క్లీన్ చేసినా మళ్ళీ ఈ విధంగా అయిపోతుంది. డస్ట్ స్టోరేజ్ ద్వారా ట్యాంకులన్నీ ఈ విధంగా పాడైపోతూ ఉంటాయి. సో మనం ఇటువంటి డస్ట్ రాకుండా, స్టోరేజ్ కాకుండా, మన ట్యాంకు పాడవ్వకుండా కొంచెం బెటర్గా ఉండాలంటే వాటికి కొన్ని ఫిల్టర్లు ఫిట్ చేసుకోవడం చాలా బెటర్. ఇది ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్. ఇది వచ్చేసి ఇన్లెట్ పైప్. ఈ పైప్కి మనం ఫిల్టర్ ఫిట్ చేయబోతున్నాం. ఫిల్టర్ ఇన్లెట్ పైప్స్కి మాత్రమే ఫిట్ చేయండి. ఫిల్టర్ ఫిట్టింగ్ దగ్గర పైప్ లెంతీగా ఉన్న చోట కాకుండా పైప్ స్ట్రాంగ్గా ఉన్న చోట ప్లేస్ చేస్తే చాలా బెటర్. ఈ లెఫ్ట్ సైడ్ కనబడుతున్న పైపు 2 inch పైపు ఓవర్ఫ్లో పైప్. పైన ట్యాంక్స్ ఓవర్ఫ్లో అయి ఈ కింది 2 ట్యాంకులు నిండుతాయి. చూసారు కదా, ఇప్పుడు ఫిల్టర్ ఎలా ఫిట్ చేయాలో చూద్దాం. హై బడీస్, బాగుంది కదా. ఇదే మన వాటర్ ట్యాంక్ ఫిల్టరు. లోపల వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఏం కనబడతలేదు కదా. ఓకే, ఇది వచ్చేసి జాలీ టైపు. డస్ట్ లోపల పోకుండా ఫిట్ చేస్తున్నాం. ఫిట్టింగ్ ఎలాగో చూద్దాం. ఇది ట్యాంక్ ఫిల్టర్. ఇది FTA. ఇది వచ్చేసి రెడ్యూసర్. దీనికి పై ఫిట్టింగ్ అయిపోయింది. ఇది 2 inch బై 1 inch రెడ్యూసర్. ఇంత పెద్ద సైజ్ అవసరం లేదు, కానీ ముందు జాగ్రత్త కోసం మా సార్ సైజ్ కొంచెం పెద్దది ఫిట్ చేయమన్నారు. ఓకే బ్రో, దీనికి టెఫ్లాన్ ఒక 2 rounds చూద్దాం. ఆల్రెడీ లోపల వాషర్ ఉంటుంది, అది సరిపోతుంది అనుకో. లీక్ కాకుండా టెఫ్లాన్ ఎక్స్ట్రా అన్నమాట. ఎప్పుడైనా FTA ఫిట్టింగ్స్ ఏ విధంగా చేయాలంటే వాషర్ ఫుల్ టైట్ అయ్యే విధంగా ఫిట్ చేస్తే సరిపోతుంది. ఈ ట్యాంక్ ఫిల్టర్స్ 3/4 నుంచి స్టార్ట్ అయ్యి 1, 1.5, 2 inches ఆ పైన కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇవి మనం బోర్ ప్రెషర్ని బట్టి సైజ్ తీసుకోవాల్సి ఉంటుంది. మీ వాటర్ 4 inch అయినా 1 inch అయినా స్ట్రైనర్ సైజ్ మాత్రం సవాయక్ లేదా 1.5 inch ఫిట్టింగ్ చేస్తే చాలా బెటర్. ఎందుకంటే వాటర్ ప్రెషర్ ఎక్కువగా ఉండి స్ట్రైనర్ సైజ్ తక్కువగా ఉంటే స్ట్రైనర్స్ పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫిల్టర్ మాత్రం అంత పర్ఫెక్ట్గా అయితే అవ్వదు. సో సైజ్ కొంచెం పెద్దదిగా తీసుకుంటే బెటర్. ఫిల్టర్ సైజ్ పెరిగినప్పుడు లోపల స్పేస్ ఉంటుంది కాబట్టి ఫిల్టర్ ఇంకొంచెం బెటర్గా అయ్యే అవకాశం అయితే చాలా ఉంటుంది. సో ఇది బెటర్. పర్వాలేదు, బాగానే ఫిట్ అయింది. చూడండి, బాగుంది కదా. చలో ఫిట్టింగ్ ఎలాగో చూసిద్దాం. కూల్. పోయిన లెంత్ లేదు, సో మనం కొంచెం కట్ చేసుకోవాలి.
స్ట్రెయినర్ ఎప్పుడైనా ఈ విధంగా ఉండాలన్నమాట. ఈ విధంగా ఫిట్ చేసుకుంటే మనం మూత ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవడానికి, రీప్లేస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఓకే, వై స్ట్రెయినర్ కనెక్షన్ బోర్ స్టార్టింగ్ పాయింట్లో అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే అంత ప్రెషర్లో ఫిల్టర్ అంత బాగా అవ్వదు. కాబట్టి ఎప్పుడైనా ట్యాంక్ దగ్గర ఫిట్ చేయడం బెటర్. ఇక్కడ నుంచి కింద ట్యాంకు అండ్ పైన ట్యాంకు కనెక్షన్ ఉంది. సో ఇక్కడ ఫిట్ చేయడమే చాలా బెటరు. మీరు ఫిట్ చేసేటప్పుడు మీ ట్యాంకుకు దగ్గరగా ఎంట్రన్స్లో ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫిల్టర్స్ చాలా రకాలుగా ఉంటాయి. బడ్జెట్ పెట్టాలనుకుంటే ఈ చిన్న స్ట్రెయినర్తో పాటు హెవీ ఫిల్టర్స్ కూడా ఉంటాయి. అవి గ్రౌండ్ మీద ఫిట్ చేసుకోవచ్చు. గ్రౌండ్ మీద ఫిట్ చేసే ఫిల్టర్ సైజ్ హెవీగా తీసుకుంటే చాలా బెటర్. అవి ఏ విధంగా ఉంటాయంటే, సింపుల్గా చెప్పాలంటే మనం ఇంట్లో వాడే ఫిల్టర్ మాదిరి ఉంటాయన్నమాట. మనం ఫిట్ చేసే వై స్ట్రెయినర్ కంటే అది ఇంకా బెటర్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది. ప్రైస్ కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది అనుకో. తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే ఈ వై స్ట్రెయినర్ మనకు సరిపోతుంది. ఓకే, డన్ బ్రో. ఈ 2 ట్యాంక్ ఫిల్టర్స్ మనం బిఫోర్ ఫిట్ చేసాం. మనం టుడే ఫిట్ చేసింది ఆ పైన కనబడుతున్న ట్యాంక్. కొంచెం జూమ్ చేస్తే ఈ ట్యాంక్ అన్నమాట. ఈ ఫిల్టర్ క్లీనింగ్ వచ్చేసి చివరగా ఈ చిన్న క్యాప్ ఉంటుంది. అది ఎప్పుడైనా ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. స్ట్రెయినర్ క్లీన్ చేయాలనుకుంటే థ్రెడ్డింగ్ క్యాప్ ఓపెన్ చేసి ఫిల్టర్ క్లీన్ చేయాల్సి ఉంటుంది. స్ట్రెయినర్ కంప్లీట్ క్లీనింగ్ మాత్రం కనీసం 3 monthsకి ఒకసారి అయినా తప్పకుండా చేయాలి. ఈ ఫిల్టర్స్ జాలీ టైప్ అయితే 2 to 3 years ఈజీగా వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే, కింద నుంచి పంపించే రస్ట్ ఎక్కువగా అయితే వీటి లైఫ్ కొంచెం తగ్గుతుంది. మీరు ఎలాగో ట్యాంక్ క్లీన్ చేస్తుంటారు కాబట్టి మీకు ఈజీగా తెలిసిపోతుంది అనుకో. ఇది దీని వ్యవహారం అన్నమాట. ఓకే, ఈ విధంగా వై స్ట్రెయినర్ ఫిట్ చేయడం ద్వారా ట్యాంక్లో డస్ట్ రాకుండా మాత్రం అవాయిడ్ చేయొచ్చు. ఓకే బడీస్, కుదిరితే లైక్ చేయండి, కుదరకపోయినా చేయండి. నన్ను మాత్రం కొంచెం సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. నేను మీ నాయక్ రవిని.